మూడో పాప పుట్టిన తర్వాత 2 years నుంచి నా దగ్గర లేదు, ఇప్పుడు వేరే రిలేషన్షిప్లో ఉంది. నా దగ్గర కానీ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నేను లేని టైంలో ఫోన్లు చేసి రూమ్కి కూడా పిలుస్తా ఉందన్నమాట. లేదు సార్, వాళ్ళు వస్తున్నారు, నా దగ్గర వీడియో ఉంది. లేదు సార్, ఫ్రెండ్షిప్ ఎవరైనా బంధువులు ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటుంది సార్? ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటది? మంచం మీద ఉంటారు సార్ ఫ్రెండ్షిప్ అంటే? మంచం మీద ఒకరికొకరు కరుచుకొని పడుకోలేదండి మేడం, అది ఫ్రెండ్షిప్ మేడం? లేదు సార్, బట్టలు లేకుండా పడుకున్నారు. మేడం వాళ్ళకి జీవితాలు కాదు మేడం, శరీర సుఖం కావాలి మేడం దానికి. అంతే, శరీరం సుఖము. రోజుకోకుండా ఉంటే కూడా ఒక లార్జ్ చేద్దాం అనుకున్నాను. నేను విషయం తాగి చచ్చిపోదాం అనుకున్నా, అయినా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి అట్లా ఆగిపోయినా నేను. చీకట్లో సరసాలు, ఆంటీ ఆరాటం అంకుల్ పోరాటం అని ఒక టైటిల్ ఇది. చెప్పండి బాబు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? నా పేరు సుబ్బారావు మేడం. సుబ్బారావు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? అనంతపురం మేడం. అనంతపురం నుంచి వచ్చారు. ఏంటండి మీరు ఏ విషయంగా వచ్చారు? మేడం మాది పెళ్ళయి 13 ఏళ్ళు అయింది మేడం. పాపకి 11 ఏళ్ళు, బాబుకి 9 ఏళ్ళు. 6 ఏళ్ళు పాపకున్నప్పుడే మేము డైవర్స్ చేసుకుని డివైడ్ అయిపోయినాము. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని తర్వాత ఇప్పుడు వాళ్ళతో నేను హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నాకు పిల్లల కోసం నువ్వు తండ్రి కావాలా అని చెప్పి వాళ్ళు మళ్ళీ నాకు వచ్చి టార్చర్ పెడుతున్నారు. మళ్ళీ వచ్చారు ఆవిడైతే? మళ్ళీ వచ్చారు. మళ్ళీ మేము లివింగ్ లో ఉన్నాము. మళ్ళీ ఒక పాప అయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆస్తి కూడా నా పేరు మీద రాయి, పిల్లల పేరు మీద రాయి అని చెప్పేసి ఆయన అడుగుతా ఉంది. ఇప్పుడు టార్చర్ చేస్తూ ఉంది. సార్ వీళ్ళకి యాక్చువల్గా పెళ్ళి అయింది. 11 ఏళ్ల పాప, 9 ఏళ్ల బాబు. అప్పుడు వాళ్ళ 6 ఏళ్ల పాప అప్పుడే విడిపోయారు. కానీ బట్ ఆమె మళ్ళీ వచ్చింది అంటున్నాడు. మళ్ళీ సహజీవనంలో అంటే మళ్ళీ వచ్చిన ఆవిడ్ని భార్యగా అంటారా, సహజీవనం అంటారా? అంటే ఖచ్చితంగా భార్య అని అయితే అన్నారండి. డివోర్స్ అయిపోయింది కాబట్టి భార్య అయితే అవ్వదు. లీగల్ గా విడిపోయారు, విడాకులు అయ్యారు, ఇద్దరు కలిసి ఉంటున్నారంటే యాజ్ పర్ లా దే ఆర్ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ జస్ట్ 2 couples, 2 partners who are living together. ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి. సో ఇక్కడ పిల్లలు అయితే ఆ పిల్లలకి ఖచ్చితంగా ఇల్లిజిటిమేట్ చైల్డ్ అవుతాడు. ఇల్లిజిటిమేట్ చైల్డ్ అంటే వాళ్ళకి ఆ పిల్లలకు కూడా అంతే రైట్స్ ఉంటాయి. ఏదైతే ఫాదర్ కి రైట్స్ ఏముంటుందో ఆ పిల్లలకు కూడా తిన మీద అంతే రైట్స్ ఉంటాయి. అంటే ఆస్తి మీద కూడా హక్కు ఉంటుంది, పిల్లలకు ఉంటది. ఏదైతే సహజీవనంలో పుట్టిన పిల్లలకి కూడా తన తండ్రి ఆస్తులు, ఏదైతే బయోలాజికల్ ఫాదర్, నాట్ లీగల్ ఫాదర్, బయోలాజికల్ ఫాదర్ కి సంబంధించిన ఆస్తులు హక్కు ఉంటుంది ఆ చైల్డ్ కి. అయితే ఎవరైతే ఈమె ఇప్పుడు డివోర్స్ అయిన ఈ వైఫ్ ఉందో, ఈ వైఫ్ నాకు కావాలి, నాకు కూడా ఆస్తి కావాలంటే ఈమెకి రాదు, కానీ ఆ చైల్డ్ కి హక్కు ఉంటది. పిల్లలు కూడా నాతోనే పెరిగారు మేడం. తర్వాత ఇప్పుడు రెండో పెళ్ళానికి కూడా నేను డైవర్స్ ఇచ్చేసాను. మీరు ఇచ్చేసాను? ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ మొదటి పెళ్ళాంతో లివింగ్ లో ఉన్నారు. పెళ్ళామే కానీ మీరు లివింగ్ లో ఉన్నారు, ఎందుకంటే డివోర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయింది మేడం. పెళ్లి చేసుకోవడము, డివోర్స్ ఇచ్చేయడం, పెళ్లి చేసుకోవడం, డివోర్స్ ఇచ్చేయడం, ఇదేనా నీ పని? పిల్లల్ని కంటూ పోవాలి. మరి రెండో వైఫ్ కి ఉన్నారా పిల్లలు? లేదు సార్. ఆమెకు పిల్లలు లేరు? లేదు సార్. సెకండ్ వైఫ్ తో పాటు సంసారం ఎన్ని ఇయర్స్ చేశారు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే 5-6 సంవత్సరాలు చేశారు, పిల్లలు ఏం కాలేదు. లేదు సార్. మరి మొదటి భార్యతోటి విడాకులు ఎందుకు అయ్యాయి మీకు? సార్ నాకు ఎక్కువ టార్చర్ అయిపోయింది సార్ ఆమెతోటి. నాకు కొంచెం తర్వాత వాళ్ళకి వేరే వాళ్ళతో కూడా కొంచెం రిలేషన్షిప్. ఓకే, ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉండే. ఓకే, మరి నాకు ఒకటి చెప్పండి. మొదటి భార్యతో మీరు ఇప్పుడు కలిశారు, డివోర్స్ అయిన తర్వాత మళ్ళీ సహజీవనంలో ఉన్నారు అంటే మొదటి భార్యలో ఎంతో కొంత మంచితనం మీకు కనిపించింది. సో అదేదో ఈమెతోటే లైఫ్ లాంగ్ ఉంటే అయిపోతుండే కదా, సెకండ్ పెళ్లి చేసుకోవాలి. కానీ వాళ్ళు హస్బెండ్ కావాలని రాలేదు సార్, వాళ్ళు ఆస్తి కోసం వచ్చారు. ఇప్పుడు వచ్చింది ఆస్తి కోసం అని అంటున్నాను. ఆస్తి కోసం వచ్చింది. అనుమానమా లేకపోతే క్లారిటీ? అనుమానం ఉంది సార్ నా మీద. తర్వాత ఆస్తి పిల్లల పేరు మీద లేకుండా నా పేరు మీద రాయని చెప్పేసి వచ్చింది. అవునమ్మా, ఆస్తి కోసం వచ్చావా? మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. బాబు 3వ సంవత్సరంలో ఉంటుండగా మా ఇద్దరం విడాకులు తీసుకున్నాం. ఆయనకి నాకు పళ్ళ, అందుకని విడాకులు తీసుకున్నాం. నేనైతే వేరే మ్యారేజ్ చేసుకున్నా, కానీ ఆ హస్బెండ్తో పళ్ళ. అతను తాగి కొట్టడం అలాగే చేసేవాడు, కొంచెం టార్చర్ పెడుతుంటే ఆయన్ని విడాకులు తీసుకొని మళ్ళీ ఈయనే కావాలని వీళ్ళ దగ్గర రిలేషన్షిప్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నాము. ఓ పాప పుట్టింది మా ఇద్దరికి. మళ్ళీ
ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పిల్లల కోసం ఏదైనా ఆస్తి రాయమని నేను అడుగుతున్నా. ఆ తరఫున కొంచెం ఆస్తి ఉంది, రాయమంటున్నా. ఆల్రెడీ మొగడితో విడాకులు తీసుకొని మీరు వేరే పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడ కూడా విడాకులు తీసుకొని ఇద్దరు సహజీవనంలో వచ్చి మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరు సహజీవనంలో పిల్లలు పుట్టిర్రా? పుట్టారండి పాప. పాప వయసు ఎంత? పాపకు ఇప్పుడు 2 years అండి. 2 years ఉందా? సరే తప్పు కదమ్మా, మరి సహజీవనంలో ఉంటూ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా, లివింగ్ లో ఎందుకున్నారు? కాదు సార్, ఇప్పుడు ఆస్తి వాళ్ళు పెద్దలు అయిన తర్వాతే కదా సార్, మేము నాకు వయసు అయిపోయింది. మీరు ఆగండి సార్, ఆస్తి ఆస్తి అంటున్నారు, ఆమె వర్జన్ కూడా వినాలి కదా. ఆమె మీ ఆస్తి కోసం ఎందుకు వస్తుంది? మిమ్మల్ని ఫస్ట్ పెళ్లి చేసుకుంది కూడా ఆస్తి కోసమేనా? అట్లే ఉంది సార్. మరి ఇంకా ఇప్పుడు ఆస్తి ఉందని చెప్పి వచ్చి చేసుకునింది. కాదు, ఆస్తి కోసం వచ్చినట్లయితే నువ్వు మొదటి నుంచి అయినా కూడా తను టార్చర్ పెడుతుంది అన్నాడు, మళ్ళీ ఎలా దగ్గరికి రానిచ్చావు? అంటే కావాలి, నువ్వు కావాలి నాకు, నా పిల్లల తండ్రి నువ్వే కావాలని చెప్పి. అదే నీ నీడు కోసం తనని రప్పించావు, బాగుంది. నీ నీడు ఇప్పుడు అవసరం అయిపోయింది, పాప పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆస్తి అని కన్వర్ట్ చేస్తావు. వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పేసి డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకునింది, మళ్ళీ నువ్వే కావాలి, నా పిల్లల తండ్రి నువ్వే కావాలని చెప్పి ఆయన వచ్చింది. ఇప్పుడు నీకు స్టోరీ అంతా తెలుసు కదా, ఆల్రెడీ నీతోటి టార్చర్ చేస్తుందని ఆవిడ రివర్స్ తీసుకొని వెళ్ళిపోయింది అంటున్నావు. బాగుంది, వేరే వాళ్ళని వెళ్ళి చేసుకుని అన్న విషయం తెలుసు. మళ్ళీ తను వస్తానన్నప్పుడు నువ్వు రానిచ్చావు, మళ్ళీ టార్చర్ మొదలవుతుందని తెలీదా? కాదు మేడం, ఇప్పటి నుంచి నేను బాగుంటాను, నేను మంచిగా చూసుకుంటాను చెప్పినందుకు నేను ఇంట్లో పిలుచుకున్నా. ఫస్ట్ రెండో భార్యకి నేను మళ్ళీ డైవర్స్ ఇచ్చేసిన. ఈవిడ కోసం డైవర్స్ ఇచ్చావా లేదా మీ ఇద్దరి మధ్య గొడవలో డైవర్స్ ఇచ్చా? లేదు మేడం, వీళ్ళు చెప్పినందుకు నేను బాగుంటానని చెప్పినందుకు నేను అక్కడ డైవర్స్ ఇచ్చేసిన. అంటే మరి ఆమె ఏం చెప్తా తింటానంటావు, మరి ఇంకేం చేయాలి మేడం? ఇప్పుడు నేను మంచిగా చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అన్నప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసమని నువ్వు బతకాలి కదా అని చెప్పేసి పిల్లల కోసం భవిష్యత్ కోసం నేను చేంజ్ అయిపోయి ఆలోచించి రమ్మన్నావు. అంతే మేడం. ఏమ్మా మీ ఆయన ఏదో అంటున్నారు, ఏంటమ్మా ఇదంతా లత? లేదు మేడం, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు మేడం. ఏది నిజాలు? పోనీ నువ్వు చెప్పు, ఏం నిజాలు? మేమైతే ఫస్ట్ పెళ్లి చేసినప్పుడు బాగానే ఉన్నాం మేడం, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు. తర్వాత మేము విడిపోయాం మేడం. విడిపోయాక నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆయన బాగా టార్చర్ పెట్టిండు నన్ను. సరేలే మళ్ళీ ఆయనకు విడాకులు ఇచ్చేసి ఈయన దగ్గరికి వచ్చాను. ఏం టార్చర్ పెట్టాడండి సెకండ్ మొగుడు? తాగేసి కొట్టడం, డబ్బులు అయితే తేకపోవడం, పిల్లల్ని నన్ను కొట్టడం చేశాడు. ఒక తెలియక అడుగుతా, ఫస్ట్ హస్బెండ్ బాగుండేనా సెకండ్ హస్బెండ్ బాగుండేనా? ఈయన దగ్గర అలాగే ఉంది, ఆయన దగ్గర అలాగే ఉంది సార్. ఈయన ఫస్ట్ అలాగే టార్చర్ పెడుతుంటే భరించలేక వెళ్ళిపోయాను పిల్లలు తీసుకొని. మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గర కూడా అలాగే అయింది, కానీ పిల్లల కోసం తండ్రి ఉంటాడు కదా అని మళ్ళీ ఈయన దగ్గరికి తీసుకొచ్చి. అంటే మిస్టేక్స్ హస్బెండ్స్ దే, మీది కాదు? లేదు సార్. అంతేనా? ఇద్దరిది కూడా వాళ్ళే మిస్టేక్ చేశారు. అవును సార్. ఇప్పుడు ఈమె వేరే వాళ్ళ రిలేషన్ తో ఉంది మేడం. ఇప్పుడు ఈమె స్కూల్ దగ్గర కూడా వెళ్ళి స్కూల్ దగ్గర లేకపోతే ఆధారాలతో ఉందా? ఉంది మేడం, నాకు తెలుసు మేడం. లేదు మేడం, నాకు కనిపించింది మేడం. కనిపించినందుకు నేను తర్వాత అప్పుడు వదిలేసిన. ఏమని కనిపించింది? వీళ్ళు వేరే రిలేషన్షిప్ లో ఉన్నారు మేడం. రూమ్ లో ఈయన వేరే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నేను చూసి గొడవ పెడితే నన్ను వదిలేసింది మేడం. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు, చూసారు అని అన్నప్పుడు ప్రూఫ్స్ దగ్గర పెట్టుకుంటారు, కానీ మళ్ళీ ఇద్దరు ఒక దగ్గరికి ఎట్లా చేరుతారయ్యా? మేడం నాకు నువ్వు వద్దు, నాకు అవసరం లేదని చెప్పేసి ఇలా ఉంది కాబట్టి నాకు వద్దని చెప్పేసి వదిలేసినాను. ఈమె వద్దు నాకు, ఎందుకంటే రేపు పొద్దున్న నాకు ఇట్లా చూసినాక మరి ఏ భర్త అయినా సహిస్తాడో చెప్పండి, మీరేం చెప్పండి. వేరే వాళ్ళ దగ్గర చూసినప్పుడు సహిస్తాడా అంటే ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారు, పక్కకు పంపించేసినావు, మళ్ళీ వచ్చిందని స్వీకరించావు, అన్నీ చేసింది నువ్వే కదా. చేస్తారా మేడం అని ఇక్కడికి వచ్చి కూర్చొని అడిగితే ఎట్లా చెప్తారు? ఇప్పుడు బాగుంటాను నేను చెప్పింది మేడం, చెప్పినందుకు నమ్మాను మేడం. నేను నమ్మిన తర్వాత మళ్ళీ ఇదేమి దగ్గర కూడా పోయి పిల్లల దగ్గర అక్కడ కూడా టార్చర్ పెడతా ఉంది. నాకు ఆడేం టార్చర్ పెడుతుంది? ఆస్తి కావాలని చెప్పేసి టార్చర్ పెడతా ఉంది. స్కూల్లో ఆస్తి కావాలంటే స్కూల్ వాళ్ళు ఏమో మేడం, ఆస్తి కావాలి, ప్రతిసారి ఆస్తి కావాలంటది. పిల్లల పేరు మీద రాయి, లేకపోతే నా పేరు మీద రాయి. కొంచెం ఆస్తి ఉంది మేడం, అది మళ్ళీ రెండో ఆమెకి కూడా ఇవ్వాలని చూస్తుండే ఆయన. నా పిల్లలకి ఆధారం ఏంటని నేను అడుగుతున్నాను మేడం. సార్ ఇప్పుడు లత ఏమంటుంది, కొంత ఆస్తి ఉంది, నా పిల్లలకి రాసివ్వమని చెప్తున్నాం, ఎక్కడ లేకపోతే ఆ రెండో భార్య కూడా ఈమెకి మళ్ళీ ఎక్కడొచ్చి అడుగుతుందో అని అంటుంది. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు, రెండో భార్యకి విడాకులు ఇచ్చేసా అని చెప్తున్నాడు. అది అవుతుందా సార్? మరి రెండో ఆవిడ కూడా వచ్చి అడిగితే అవుతుందా? అవ్వదు మేడం. యాక్చువల్లీ విడాకుల ప్రాసెస్ అయ్యేటప్పుడే మనకి భార్యకి అలిమని అని ఒకటి ఉంటుంది, భరణం అని అంటారు తెలుగులో. సో భరణం అనేది వన్స్ భరణం ఇచ్చిన తర్వాత పిల్లలు ఒకవేళ ఉంటే పిల్లల మెయింటెనెన్స్ కూడా అడుగుతారు. పిల్లలతో పాటు అన్ని కలిపి కూడా భరణం మెయింటెనెన్స్ అనేది ఒకటే వన్ టైం సెటిల్మెంట్ అన్న చేస్తారు. లేకుంటే అది స్లోలీ గ్రాడ్యువల్లీ కూడా, అంటే మంత్లీ కానీ ఇయర్లీ కానీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈయన వన్ టైం సెటిల్మెంట్ చేసినట్టున్నాడు. సో ఒక్కసారి డివోర్స్ అయ్యి ఒక్కసారి అగ్రిమెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడగడానికి ఉండదు, ఆస్తిలో హక్కు ఉండదు, మళ్ళీ ఏదైనా పిల్లల మెయింటెనెన్స్ కానీ ఏదైనా అడగడానికి హక్కు ఉండదు. అదే జస్ట్ భార్య విడాకులు అయిపోయింది, పిల్లలు ఉన్నారు, పిల్లల మెయింటెనెన్స్ చూసుకోవాలి అంటే ఆ టైంలో కోర్టు పిల్లలకి వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ ట్యూషన్ ఫీజెస్ కానీ, వాళ్ళ ఏదైనా సంబంధించిన ట్రైనింగ్స్ కానీ,
ఏదైనా కోచింగ్స్ కానీ వాటన్నిటికీ కూడా అమౌంట్ కట్టాలి, నెల నెల కానీ 6 monthsకి 1 yearకి అట్లా పెట్టేస్తుంది. కానీ అసలు వివాహ బంధంలో కూడా కోర్టుకు సంబంధించి ఫస్ట్ ఒక భార్యకి మాత్రమే కదా సార్ వాళ్ళకి భరణం అనేది, రెండో పెళ్ళి అసలు కన్సిడర్ కాదు కదా సార్. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఫస్ట్ వైఫ్ బతికి ఉండగా సెకండ్ పెళ్లి చేసుకోవద్దు. ఫస్ట్ వైఫ్ బతికి ఉండగా కూడా ఇప్పుడు ఎట్లా అంటే భార్య ఫస్ట్ మొదటి భార్య అనేది మంచంలో పడి ఉన్నా కూడా భర్త వేరే పెళ్లి చేసుకోకూడదు యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అయితే రెండో పెళ్లి అనేది ఖచ్చితంగా ఇల్లీగలే అవుతుంది. కానీ రెండో పెళ్లి చేసుకోవచ్చు ఎప్పుడు మొదటి భార్య చనిపోతే, లేకుంటే డివోర్స్ ఇచ్చేసి, అలాంటి రీజన్స్ అయితే సెకండ్ పెళ్లి చేసుకోవచ్చు. సెకండ్ పెళ్లి రిజిస్టర్ కూడా అవుతుంది. సో అట్లుంటదండి. సెకండ్ పెళ్లి చేసుకోవచ్చు, కానీ దానికి ఇవి 2 కండిషన్స్ ఉన్నాయి. మరి నువ్వేంటమ్మా స్కూల్ దగ్గర ఏదో పోయి పిల్లల ఏం లేదు సార్, ఏం లేదు మేడం. పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను మేడం. ఈయన వచ్చి అక్కడ గొడవ పెట్టుకుంటుండు. నేనేమనలా, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, స్కూల్కి ఎందుకు వచ్చావు అంటే నేను పిల్లల కోసం వచ్చాను చెప్పిన. ఆయన వేరే విధంగా గొడవ పెడుతుండే. నేను అక్కడ ఆస్తి ఎందుకు అడుగుతాను మేడం? ఆస్తి అయితే రాయమంటే నా పిల్లల పేరు ఏదైనా భార్య రాయి. ఎందుకంటే మళ్ళీ రెండో భార్య వస్తుందేమో, మళ్ళీ వాళ్ళ తరపుళ్ళు ఎవరైనా అడుగుతారేమో, నా పిల్లలకి ఏంటి దిక్కు? అసలు నాకు వచ్చిందే నా పిల్లల కోసం వచ్చింది. ఇప్పుడు మీరే ఆలోచించండి మేడం, ఆవిడ వస్తుంది, ఆవిడ రాకముందే ఆస్తి అంతా మొత్తం రాపించుకుంటే నీకు ఏ గొడవ ఉండదని చెప్పేసి వీళ్ళు అంటే మేడం నేను పిల్లల కోసం ఆలోచిస్తున్నా. ఇక్కడ ఆవిడ స్వార్థం ఉండడంలో తప్పులేదు. మొదటి భార్య తనే, మీ ఇద్దరికి కలిపి పుట్టిన పిల్లలే వాళ్ళకి హక్కు ఉంది. తను వచ్చి అడగడంలో తప్పేం లేదు. అదేదో మీరు ఇంటి దగ్గర మాట్లాడుకున్నట్టయితే ఆవిడ స్కూల్ దగ్గరికి వెళ్ళేందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ స్కూల్ దగ్గర ఎందుకు మేడం? ఇంట్లోనే మాట్లాడుతున్నా మేడం. జనాలు ఇంట్లో మాట్లాడే వ్యక్తి స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? తన పిల్లలు తీసుకొని వచ్చేవాళ్ళు కదా తిన్నగా. నేను పోనని చెప్పింది, మళ్ళీ తర్వాత వచ్చింది అక్కడికి. మరి వచ్చినప్పుడు తీసుకొని సైలెంట్ గా ఇద్దరు కలిసి రా మరి వెళ్దామని నువ్వు అనాలి. నువ్వు స్కూల్ దగ్గర డిస్కషన్ మొదలు పెడితే తను మాట్లాడుతుంది. గొడవ పెట్టుకోవాలని ఏ ఆడది కూడా రోడ్డు మీద అనుకోదు. తాగి తను గొడవ పడుతుంది. ఎంత రాంగ్ మేడం నిజంగా వాళ్ళు చెప్తాను. నీకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఆస్తి నా చేతిలో ఉంది, నా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు రాంగ్ అనిపిస్తుంది. ఏంది మేడం ఇది? వాళ్ళు మళ్ళీ ఇద్దరు వచ్చి లివింగ్ లో మళ్ళీ ఉండి ఒక పాప అయిన తర్వాత మళ్ళీ తర్వాత నాకు పిల్లల కోసం ఎంత సెంటిమెంట్. స్టార్టింగ్ లో ఎంత బాగా ఏడ్చింది తెలిసిన, ఏడ్చి ఇప్పుడు మళ్ళీ తర్వాత నాకు టార్చర్ పెడితే ఎట్లా చెప్పండి మేడం. ఆగండి, ఎదురెదురుగా ఉన్నారు కదా, ఆగు బాబు, ఎదురెదురుగా ఉన్నారు కదా సుబ్బారావు, లత, ఒక్కసారి మీరు ఎదురెదురుగా ఉన్నారు, మాట్లాడుకోండి. ఏంది లొల్లి? మాట్లాడండి అసలు ఫస్ట్. నువ్వేం చేస్తున్నావు స్కూల్ దగ్గరకు వచ్చి? నేనేం చేసినాను? నేను పిల్లల్ని తీసుకురావడానికి వచ్చానా లేదా? పిల్లలు తీసుకుని వచ్చినావు అక్కడ అడిగేది ఆస్తి ఎప్పుడు రాస్తావు అని స్కూల్ దగ్గర అడగలనా? ఇంట్లో ఇప్పుడు ఇంటికి రానా నేను? నువ్వు తీసుకురానన్నావు పిల్లలు, నువ్వు తీసుకురానన్నావు, నేను వచ్చిన పిల్లలు తీసుకురావడానికి. నువ్వే చెప్పావు కదా నువ్వు వెళ్తావు వెళ్ళంటే నేను వెళ్ళా, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వెళ్తాను అని చెప్పి నేను వెళ్తాను వెళ్ళావు. నువ్వు వెళ్ళిందో లేదని చెప్పి నేను వచ్చినాను. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తానా లేదా? ఎవరు? నేను. కరెక్టే, నువ్వు స్కూల్ దగ్గర అడగల, ఆస్తి ఇంటి దగ్గర అడగల. స్కూల్ దగ్గర నేను అడగల, చేతులు నేను అడగల, నువ్వు అడిగినావు. అక్కడ ఇక్కడ స్కూల్ దగ్గర అడిగినందుకు ఫీల్ అయ్యారా మీరు? కాదు సార్, ఇప్పుడు టీచర్స్ ఉంటారు, జనాలు ఉంటారు, పరువు పోతుంది కదా సార్. అంటే మీరు అడగడం బాగా న్యూసెన్స్ చేసిందా, నార్మల్ అడిగిందా న్యూసెన్స్ చేసిందా? అడిగినందుకు నాకు కోపం వచ్చింది సార్. కోపం వచ్చింది. స్కూల్ అయితే ఏంది, గుడి అయితే ఏంది, బజార్ అయితే ఏంది, మార్కెట్ అయితే ఎక్కడైతే ఏందండి మాట్లాడడం. మనకు ఏమైందండి, మన ఆస్తి ఇంటికి పోయి మాట్లాడదాం పదా అని చెప్పాను కదా సార్. ఇంటికి పోయి మాట్లాడదాం అన్నప్పుడు నాకు చెప్పాలి, ఇప్పుడే కావాలి, నాకు చెప్పు ఏ విషయం చెప్పు. రాస్తావా రావా? ఏంటమ్మా స్కూల్ కి తాగొచ్చి నువ్వెందుకు నన్ను లొల్లి పెడతావు, ఎందుకు గొడవ పెడుతున్నావు అని నా మీదకి వచ్చింది సార్. అంటే ఏదో ఒక సాకు, అంటే జనరల్ గా మాట్లాడుకుంటారు కదా, తాగేస్తున్నాడు ఆ ఆస్తి అడిగిన సాకు వచ్చి గొడవ పెట్టాడు. మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ గొడవ పెట్టకు అంటే నువ్వు అడిగేదేటి ఇలాగ అలాగని చెప్పి చాలా మాటలు మాట్లాడాడు మేడం. ఏంది బాబు? ఏందో మేడం నిజంగా మేడం, వాళ్ళు చెప్తా ఉండేది అక్కడ ఎవరు చూడలేదు. ఇప్పుడు నేను చెప్పేది నిజం కాదు, ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. నిజం కాదు అని నువ్వే చెప్పేసుకో. మరి కాదు మేడం, నేను చెప్పేది నిజం మేడం. నేను తాగాను లేదని లేదు, కానీ ఎక్కడ మాట్లాడాలి అది అక్కడ మాట్లాడాలి కదా. ఒక డీసెన్స్ ఉంటుంది కదా మేడం. సార్ నేను నాకేం ఇవ్వట్లేదు సార్, పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు ఆస్తి రాయమంటున్నాను సార్. ఇప్పుడు చిన్న వయసుకి ఆస్తి ఎట్లా మేడం చెప్పండి మేడం? పిల్లలు చిన్న పిల్లలు, నువ్వు రేపు ఆస్తి అది పాడు చేస్తాడు. పిల్లల కోసం నేను అడుగుతున్నాను సార్, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని నేను అడుగుతున్నాను తప్ప నా కోసం ఏ ఆస్తి అడగట్లేదు సార్. ఇప్పుడు మీరిద్దరు సహజీవనంలో ఉండడానికి కారణం ఏంటి? నువ్వు చెప్పు, నువ్వు ఎందుకున్నావు సహజీవనంలో? నీకేమంత అవసరం పడ్డది ఫస్ట్ వైఫ్ తోటి సహజీవనంలో ఉండాలని చెప్పేసి? నా మొదటి భార్య
సరే వద్దు, ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంటావు, నేను మళ్ళీ కలిసి ఉందాము, బాగా మంచిగా చూసుకుంటానని చెప్పి ఆ అమ్మ సెంటిమెంట్తో చేసింది, కన్విన్స్ చేసి నాకు ఉంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునేది కదా, రెండో పెళ్లి చేసుకున్నంత మళ్ళీ నష్టపరిహారం వాళ్ళతో కూడా అడగాలి కదా. ఇప్పుడు ఫస్ట్ పెళ్లి నువ్వు చేసుకున్నావు, నీవు నాకు నష్టపరిహారం కట్టి అని చెప్పేసి వీళ్ళు వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఏం పరిష్కారం ఇది? ఇప్పుడు అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ డైవర్స్ ఇచ్చి వచ్చేసింది, అక్కడ వాళ్ళు బాగా చూసుకోరని చెప్పి. సార్ అడుగుతున్నాడు కదా బాబు, చెప్పు అసలు ఏంటి? ఇప్పుడు నేను టార్చర్ పెడుతున్నాను ఆమెకు తెలుసు, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను మంచోడిని కాదు, ఓకే, మళ్ళీ నా దగ్గరకు వచ్చి నువ్వు కావాలి నాకు, నా పిల్లలకు నువ్వు తండ్రి కావాలని చెప్పేసి మళ్ళీ ఎందుకు వచ్చినట్లు? ఇప్పుడు చెప్పండి, మరి మీరే చెప్పండి మేడం. ఆవిడ డైరెక్ట్ చెప్తున్నారు కదండి ఆస్తి కోసం. అక్కడ పిల్లలు కాలేదని చెప్పేసి వాళ్ళకి మీరు అంటున్నారు, వాళ్ళకి ఆస్తి అడగడానికి అక్కర్లేదని. కానీ వాడికి తెలుసు కదా ఫస్ట్ పిల్లలు ఉన్నారని చెప్పేసి. రెండో పెళ్ళాన్ని వాడు అరే రెండో పెళ్ళాం ఇది, నేను చేసుకుంటే ఎట్లా, రేపు పొద్దున్న మళ్ళీ తర్వాత బాగుంటామా లేదా కొంచెం కూడా ఆలోచన లేకుండా వీళ్ళు నా ఫ్యామిలీ నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి నేను బాగుంటాను, మంచిగా చూసుకుంటాను, నాకు పిల్లలు కావాలి, నాకు మొగుడు కావాలని చెప్పేసి అంత చేసి ఇప్పుడు అరేంజ్మెంట్ చేస్తా ఉంది. నాకు ఇప్పుడు మొత్తం మా మీదే చేస్తా ఉంది. ఏమా లతమ్మ ఏంటి ఏమో చెప్తున్నారు? అది మేడం ఫస్ట్లోనే ఈయన ఇంకొక ఆవిడ రిలేషన్షిప్లో ఉన్నారు మేడం. నాకు నచ్చలే. అప్పుడు ఇద్దరికి గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు నువ్వు ఉంటే ఉండు లేకపోతే మాని నా ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడు. నువ్వు కొంచెం ఉందా నీకు? ఎప్పుడు చూసినా ఇక్కడ కరెక్ట్ మాట్లాడుతున్నా. ఏం కరెక్ట్ గా మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పినప్పుడు ఊరుకున్నా, అన్ని ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తున్నావు కదా నువ్వు. కొంచెం ఉందా నీకు? ఏంటుంది మాను మరి అదేం లేదా నీకు? అదే చెప్తున్నా సార్, అదే చెప్తున్నా సార్. ఎప్పుడు చూసినా ఊరికి చెడ్డగా ఏం తాగొచ్చినా ఏం చేసినా చెప్పు, నీకేం నష్టం చేసినా నేను? ఆయన రిలేషన్షిప్ లో ఉంటే నీకు నచ్చితే ఉండు, నేను ఆమెతోటే ఉంటానంటే నాకు బాధ. క్రియేట్ బాగానే చేస్తున్నాను. నేను అక్కడ చెప్తున్నాను. రెండో పెళ్లి చేసుకున్నావు, రెండో పెళ్లి చేసుకుంటారు. మీరు చెప్పండి, ఏమని చెప్పండి సార్. తర్వాత నీకు నచ్చితే ఉండు లేకపోతే మానేట్టు నాకు మనసు బాధ అనిపించింది సార్. అప్పుడు ఇద్దరం కూడా ఇదైపోయి విడాకులు ఇప్పించుకున్నాం సార్. ఏ ఆడదానికి కూడా అట్లనే అనిపిస్తుంది కదా. బాధ అనిపించదా సార్? నేను ఉంటుండే ఇంకో ఆమెతో రిలేషన్షిప్ తో ఉంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొని వచ్చాను సార్ నేను. సార్ అన్ని అబద్ధాలు సార్. ఇప్పుడు డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాకూడదు, డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాకూడదు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ పిలుచుకున్నాను, అయినా దానికి కొంచెం కూడా మానవత్వం లేదు దానికి. అదే సార్, అందుకని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అతనైతే తాగేసి కొట్టేవాడు సార్. అతని దగ్గర ఏమీ లేదు, పని అది వెళ్ళేవాడు కాదు సార్. అందుకని మళ్ళీ ఈయన దగ్గరకే రావాల్సి వచ్చింది, మళ్ళీ ఇతని దగ్గరకే వచ్చాను సార్. ఈ మళ్ళీ మా రిలేషన్షిప్లో పాప పుట్టింది, మేము బాగానే ఉన్నాం సార్. మళ్ళీ ఆ రెండో ఆమె వచ్చి వీళ్ళిద్దరూ కూడా నన్ను ఏదైనా చేస్తారేమో అని ఇప్పుడు భయం వేస్తుంది సార్. ఎందుకంటే ఇద్దరు గోడ పుట్టనిగా మాట్లాడుకుంటున్నారు సార్. రెండో ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నారా మీరు? సార్ రెండో ఆమెతో నేను డైవర్స్ తీసుకున్న తర్వాత ఎక్కువ టచ్ లో లేదు సార్. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఓకేనా, ఫోన్ చేస్తున్నా, మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు నా మొదటి వారి వచ్చింది, ఫోన్ చేయక ఎక్కువనే, నేను మళ్ళీ తర్వాత మళ్ళీ చేస్తానని చెప్పేసి మాట్లాడినా. ఒక మూడో పాప పుట్టేంత వరకు నాతో ఉంది, రిలేషన్షిప్లో ఉంది. మూడో పాప పుట్టిన తర్వాత 2 years నుంచి నా దగ్గర లేదు, ఇప్పుడు వేరే రిలేషన్షిప్లో ఉంది. నా దగ్గర కానీ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నేను లేని టైంలో ఫోన్లు చేసి రూమ్కి కూడా పిలుస్తా ఉందన్నమాట. లేదు సార్, వాళ్ళు వస్తున్నారు, నా దగ్గర వీడియో ఉంది. రూమ్కి అంటే మీ ఇంటికి? మా ఇంటికి పిలుస్తుంది ఫోన్ చేసి. మా ఆయన లేడు, ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చాను నేను. మీరు తీసుకొచ్చాను, వీడియో కూడా నా దగ్గర ఉంది, కావాల్సి ఫస్ట్ వీడియో చూడండి. ఫ్రెండ్షిప్ ఎవరైనా బంధువులు ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటుంది సార్? ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటది? మంచం మీద ఉంటారు సార్ ఫ్రెండ్షిప్ అంటే? మామూలుగానే మాట్లాడతారు సార్. చెప్పండి సార్, మరి మంచం మీద ఉంటారా లేకుంటే సీట్లో కూర్చొని ఉంటారా? ఫ్రెండ్ అంటే ఏదో అన్నం పెట్టి ఏదో చేస్తారు. మంచం మీద ఒకరికొకరు కరుచుకొని పడుకోలేదండి మేడం, అది ఫ్రెండ్షిప్ మేడం? లేదు సార్, బట్టలు లేకుండా పడుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ ఎట్లా ఉంది మేడం ఇది? నేను చెప్పకూడదు అనుకుంటున్నా, చెప్తున్నాను అప్పటి నుంచి. నన్నే చెడు చేస్తా ఉంటే మరి ఇంకేం చేయాలి? ఆడపిల్ల పరుగు పోకూడదు అని చెప్పేసి నాలో నేను కుమిలిపోతున్నాను. నేను ఏందమ్మా కరెక్టేనా? వేరే వాళ్ళతో సార్ నా దగ్గర వీడియో అయినా సార్, మీరు చూస్తానంటే చూపిస్తా. మొదటి భర్తని వదిలేశారు, రెండో భర్తని వదిలేశారు, సరే మళ్ళీ మొదటి భర్తతోటి కలిసి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సరిపోలేదా? మరి థర్డ్ పర్సన్ ఎవరు? మా బంధువులు సార్. మామూలుగా మాట్లాడడానికి వస్తే సార్ ఊరు మొత్తం కావాలి సార్, వీడికి ఊరు మొత్తం కావాలి, మొగుడు వద్దు, ఊరు మొత్తం కావాలి. మరి అతనితో పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా థర్డ్ పర్సన్ తోటి. సతీష్ అనే అబ్బాయిని నేను తీసుకొచ్చాను సార్. నేను కాబట్టి అబ్బాయిని పిలుస్తాను, మీరు వినండి. పిలిపిద్దాం సార్. మరి సతీష్ అబ్బాయి పేరు పిలుద్దాం అయితే. ఓకే సతీష్ గారు రండి, కూర్చోండి.
మీరేనా సతీష్? అవునండి. ఈవిడ తెలుసా మీకు? తెలుసండి. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? 2 ఏళ్ళండి. 2 ఏళ్ళ? ఓకే. ఇతను తెలుసా ఎవరు? తెలుసండి. ఎవరండి? వాళ్ళ హస్బెండ్. వాళ్ళ హస్బెండా? ఓకే. మీకు ఎలా పరిచయం ఇతను? మీరేం చేస్తుంటారు ముందు? డాక్టర్ అండి. మీరు డాక్టర్? ఓ, మరి మా దగ్గరికి వచ్చిన పేషెంట్. అంటే ఏంటి సార్ స్టోరీ ఏదో చెప్తున్నారంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అంటున్నారు. మరి అతను మీరు ఈ వలలో మరి మేడం కడుపున ఉంది, నాకు ఒళ్ళు బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి అప్పుడప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారు. సార్ మీరు ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ ఉన్నారు, మీరు డాక్టర్ అంటున్నారు, ఈ వీడియోతోటి ఏంది సార్ మీరు? అప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకుంది కదా అమ్మ, అందుకని ఆమె వాళ్ళ ముగ్గురితో ఇలా డైవర్స్ అయింది అని చెప్పారు, అందుకని ఇంకా కంటిన్యూ. అంటే కంటిన్యూ అవ్వడం దేనికోసం కంటిన్యూ? దీని ఏమేంటి ఉద్దేశం ఏంటి మీ ఇద్దరు రిలేషన్షిప్ ది? మ్యారేజ్. అంటే మీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకా వేరే ఎవరు దొరకలేదా సార్? నార్మల్గా అడుగుతున్నా. దొరకలేదు. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది? 40 దాకా ఉంటుందా? మరి విడాకులైన ఆమె కూడా మీకు పెళ్లి చేసుకుందామని అనుకుంటారు మీరు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాము. తను పిలిస్తే వెళ్ళారా, మీరే వెళ్ళారా? తను పిలిస్తేనే వెళ్ళాను. ఏమని చెప్పి పిలిచారు మిమ్మల్ని? ఇంట్లో ఒంటరిగా ఉన్నామని పిలిచారు, వెళ్ళాను అని చెప్పారు మీకు. ఎన్నిసార్లు వెళ్ళారండి మీరు ఇప్పటిదాకా? 2-3 టైమ్స్ వెళ్ళాను. 2-3 టైమ్స్ వెళ్ళారు. ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళారు సార్, 2-3 ఏం కాదు కానీ వెళ్ళారు సార్ ఎక్కువ సార్లు. 2 సంవత్సరాల నుంచి 2 సార్లు 3 సార్లు ఏంటి సార్ ఇది? ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా వీళ్ళు కనెక్ట్ అయిపోయారంటే 2-3 సార్లు ఏంటి సార్ ఇది? అక్రమ సంబంధం లాగా వీళ్ళు ఏమంటున్నారంటే మొగుడు లేదని చెప్పేసి ఆయమ్మ డైవర్స్ తీసుకున్నానని చెప్పి అబద్ధం చెప్పింది. ఈయన ఏం చేశాడు, మొగుడు లేదు కదా నేను పెళ్లి చేసుకుందాలని చెప్పి ఈయన పెళ్లి అట్లా రిలేషన్లో అయిపోయారు. 2 years అని అంటున్నాడు మేడం. పాప కూడా 2 years ఉన్నది. అయితే ఇప్పుడు ఆ పాప కూడా మీది కాదు అంటున్నాడు మేడం. పాప అదే అయితే నాదే, కానీ పాప పుట్టిన తర్వాత అసలుకి నా దగ్గర అప్పటి నుంచి మీ దగ్గర నిజాయితీ పరుడుగా ఉన్నాడు మేడం. ఎందుకంటే ఎవరైనా కూడా 2 years నుంచి వేరే వాళ్ళతో సంబంధంలో ఉన్నదంటే పాప కూడా నాది కాదంట. సో ఈయన ఒప్పుకుంటున్నాడు పాప నాదే అని ఒప్పుకుంటున్నాడు, అంటే జెన్యూనిటీ ఉంది. మేడం వాళ్ళు బాగుంటారంటే ఆ 3 పిల్లలు నేను చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు నాదే బాధ్యత, ఇదైతే గ్యారెంటీ. వాళ్ళైతే నాకు వద్దు మేడం. సరే, మరి మీరు పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తనతో రిలేషన్షిప్ లో ఉన్నారు, మరి ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటి? నా దగ్గర నుంచి 3-4 లక్షలు తీసుకుంది. మీ దగ్గర? వాళ్ళ హస్బెండ్ తో కలిసి ఉంటున్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు అచ్చా, ఇప్పుడు నాకు ఆ డబ్బులు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతా అంటున్నాను. ఏదమ్మా ఇప్పుడు మాట్లాడు. అన్న అబద్ధాలు చెప్తున్నారు, నాకు అసలు అలాంటిది ఏం లేదు, తనే టార్చర్ పెట్టాడు, తాగాడు, కొట్టాడు, నా పిల్లలకి ఆస్తి ఇప్పియండి. ఏందమ్మా? ఆయన అలా ఉంటున్నాడు కాబట్టి అతనితో రిలేషన్షిప్ పెట్టుకున్నానండి. ఎలా ఉంటున్నాడని? టార్చర్ పెడుతున్నాడని. టార్చర్ పెడుతున్నాడని రిలేషన్షిప్ పెట్టుకున్నారా? ఇలా ఇంకా ఇదేనా నేర్పించేది? రేపు నీ పిల్లలు కూడా నువ్వు నంగనాచి ఏడుపులు ఇక్కడ ఎవరికి సరిపోవిడా, ఓకేనా? నువ్వు ఏడిస్తే మాత్రం ఎవరు కరిగిపోయిడా. అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేయడం కాదు. ఇప్పుడు నేనైనాను బక్రా, తర్వాత ఈయన అయినాడు, నెక్స్ట్ ఇంకెవడో తెలీదు. శ్రీ మధ్యలో ఇంకో 2 ఆయన ఉండే కదా, ఆయన కూడా ఏం చేసిందో మరి? ఏమో మేడం, అది కూడా టచ్ లో ఉందాం తెలియదు మేడం నాకైతే. అది కదా. ఎంతమంది అమ్మా? ఏందమ్మా నువ్వు చేసిన పనులకి స్త్రీ జాతి మొత్తానికి అవమానం అయిపోతుంది. ఒక్కరు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ప్రతి ఒక్కరి మీద డౌట్ పడుతూ ఉంటారు అందరూ. ఒక్కరు సరిపోలే, 2 సరిపోలే, 3 సరిపోలే. ఒక మాట అంటే రోడ్డుకు వచ్చేస్తుంది మేడం. రోడ్డుకు వచ్చేసి నాకు నా మొగుడే నన్ను టార్చర్ పెడుతున్నాడని అందరు జనాల్ని అక్కడ అల్లుకొని నమ్మిచ్చేస్తుంది. అంతే కదా. ఇది తప్పు కదే, తప్పు, ఇది చేయకూడదు, పద్ధతి కాదని చెప్తే అది కాదు. నేనే తప్పు చేశాను, నువ్వు ఇంకో దగ్గర ఉన్నావు, ఏడుంది? లేదు. 2వ పెళ్లి చేసుకున్నాను, ఆయన వదిలేసినాను. దీని మాటలు విని నేను వదిలేశాను. ఇప్పుడు దాని జీవితం నాశనము, నా జీవితం నాశనం. ఇప్పుడు అంటే మీరిద్దరు బాగానే ఉండేవాళ్ళు? బాగున్నాం మేడం. మేము ఇది వెళ్ళిపోయిన తర్వాత మేము 2 మొగుడు పిల్లం బాగున్నాము. పిల్లలు లేకపోయినా పర్లేదు, మేము 2 మొగుడు పిల్లం బాగున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాం. మేము మళ్ళీ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నువ్వు బాగుంటే, నువ్వు సుఖంగా ఉంటే చాలు, యువతల వాళ్ళు ఎక్కడన్నా నాశనం అయిపోయి. మేడం వాళ్ళకి జీవితాలు కాదు మేడం, శరీర సుఖం కావాలి మేడం దానికి. అంతే, శరీరం సుఖము. రోజుకోకుండా ఉంటే కూడా ఒక లాడ్జి చేద్దాం అనుకున్నాను. లేదు, అలాంటి మాటలు మేము మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు. ఒక ఆడదానికి ఉంది కావచ్చు, మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా, మేమందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం. నేను విషయం తాగి చచ్చిపోదాం అనుకున్నా, అయినా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి అట్లా ఆగిపోయినా నేను. కూల్ మీరు అంతా ఇది కాకండి. మీ ఆవేదన మాకు అర్థమైంది. మీరు నిర్మలంగా ఉంటే మేము కూడా మాట్లాడవచ్చు, దీన్ని కంక్లూడ్ చేయవచ్చు. మీరు జస్ట్ మాట్లాడుకుంటే ఒరుకుంటా పోతే అర్థం కాదు, ఇక్కడ జనాలకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. మీరు కొంచెం నెమ్మదిగా. ఇప్పుడు నేను ఎంత మీకు చెప్పాను కాబట్టి మీకు అర్థమైంది. నేను సైలెంట్ గా ఉంటే
అప్పుడు ఏమైతుంది, మొగుడు మంచోడు కాదు వీడు టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి నా మీదే ఫైర్ అవుతారు కదా మేడం మీరు. అది కూడా కరెక్టే లేండి, మొదటి నుంచి మేము అదే అనుకున్నాము. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఒక్కొక్కటి బయటకు వస్తేనే గానీ. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఏది ఉన్నా కూడా చెప్పాలి, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళు అల్లుకుని పోతా ఉంటే నేను ఏం చెప్పుంది మేడం, నాకు మాట రావట్లేదు మేడం. అంటే నాకు మాట్లాడాలండి, మాట్లాడకపోతే ఎలా మాట్లాడి ఇప్పుడు మాట్లాడారు అరే నా పరువు పోతుంది అని చెప్పి సైలెంట్ ఉన్నాను మేడం. నేను ఎంతసేపు ఆగాలి నేను? సరే సుబ్బారావు గారు ఆగండి. ఇన్నేళ్ళు నడిచాయి, ఇక్కడికి వచ్చారు, ఒక న్యాయం కోసమే వచ్చారు. సార్ మొత్తం మీ కేసు అంతా విన్నారు, అన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీకు న్యాయంగా కొన్ని సలహాలు కావాలి అన్నప్పుడు, సెక్షన్స్ చెప్పాలి అన్నప్పుడు కొంచెం ఓపిక పట్టండి దయచేసి ఓపిక. ఏమ్మా మేడం, ఈమె కండిషన్ ఏంది, ఈమె బుర్ర ఏంది అసలు? ఒకడు కాదు, ఇద్దరు గారు, ముగ్గురితో నింది మేడం. ఈమె ఒక్క లేడీ అట్లా తప్పు చేస్తే అసలు ఎంతమందిని ఏలెత్తి చూపిస్తారు చెప్పండి మేడం? ఖచ్చితంగా, ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టాలంటే మొదటగా భర్త ఇంకా ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా దీన్ని బట్టి హాల్లో కాదు బెడ్రూమ్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటారు ఇలాంటి వాళ్ళు చేయబట్టి. ఎందుకంటే బెడ్రూమ్లలోకి వస్తారా, వాష్రూమ్లలోకి వస్తారా, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారన్న అనుమానాలు పెరిగిపోతుంటాయి. ఇలాంటప్పుడు ఇంకెవరు భార్య భర్తలు బతకలేరు భూమి మీద, మీలాంటి ఆడవాళ్ళు చేయబట్టి. కాదు మేడం, నేను చెప్పింది కూడా వినండి. నేను ఫస్ట్ అతనితో బాగానే ఉండేదాన్ని, అతను వేరే రిలేషన్షిప్ పెట్టుకోబట్టే కదా నేను బయటకు వచ్చాను. అతను బాగుంటే నా సంసారం బాగుండేది. అతను ఫస్ట్ ఇంకా ఏమైనా ప్రూఫ్ ఉందా చూపించండి మేడం. ప్రూఫ్ ఉందా మీ దగ్గర? సార్ ప్రూఫ్ అడుగు. నాకు అతనికి ఫోన్ లేవు సార్. ఇప్పుడు అతను దొంగచాటుగా దొంగ చూసి వీడియోలు అయి తీసాడు. ఆ తెలివి నాకుంటే అతను ఫస్ట్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే నేను తీద్దాను. మా లత ఇక్కడ కూర్చున్నోళ్ళు ఏమన్నా ఊరికే ఏదో చెప్పిందల్లా వింటారనుకున్నావా? ఎన్ని కనిపిస్తున్నాయి నీ వైపు, ఇంకా కూడా నీ మీద ఉన్న తప్పుని ఎదుటివాడి మీద రుద్దడానికి ఇంకా ఎందుకు ప్రయత్నం చేస్తున్నావమ్మా? ఏం మాట్లాడుతున్నావు లత? మేము నోరు చేసుకోలేదనా, మేము ఇంకా అనలేదనే నిన్ను? ఇక్కడ మొత్తం స్టోరీ అంతా కనిపిస్తుంది కదమ్మా. ఒకరు కాదని ఇంకో నేను చేసిన తప్ప కాదంటలేదు. కానీ ఫస్ట్ లో నేను బాగున్నప్పుడు అతను రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అతను ఎవరు అడగల. నన్ను బయటికి మేడం నేను చెప్పింది వినండి. నన్ను బయటికి తగిలిసినప్పుడు ఒకళ్ళు కూడా నోరిప్పి అది అన్యాయం, నువ్వు రిలేషన్షిప్ పెట్టుకోవడం వేస్ట్, నువ్వు ఎందుకు ఆమె బయటికి తగిలేస్తున్నా నన్ను అడగల. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ మేడం వినమనండి. ఇతను చేసినప్పుడు మళ్ళీ నేను వచ్చిన, ఎందుకంటే నా రెండో భర్త దగ్గర నా జీవితం బాగాలేదు కనుక నేను వచ్చిన. మళ్ళీ వచ్చి బాగున్నప్పుడు మళ్ళీ విడాకులు ఇచ్చిన, మళ్ళీ పెళ్ళాన్ని మళ్ళీ కలుపుకొని మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు అదేంటి మేడం చెప్పండి ఒకసారి. అక్కడ లేదంటున్నాడు కదా. ఎందుకు లేదు మేడం? ఇప్పుడు ఆయన దగ్గర ఫోన్ ఉంది కానీ ప్రూఫ్లు చూపిస్తుండే, నా దగ్గర ఏమీ లేదు మేడం. నా కళ్ళే మేడం నమ్మమంటారా? అస్సలు నమ్మడానికి లేదు. ఈమె దగ్గర ఫోన్ లేదు కానీ ఈమె కానీ చెప్పేది నిజమని కానీ ఎట్లా నమ్ముతాం మేడం? అస్సలు నమ్మడానికి. మీరు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. ఒక మాట అంత బాగా చెప్తున్నావు, ఇక్కడ నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. అతను రిలేషన్షిప్ లో ఉండడం వదిలిపెట్టిపోయావు బాగుంది, ఇంకొక అతన్ని పెళ్లి చేసుకున్నావు బాగుంది, డివర్స్ ఇచ్చావు బాగుంది, ఇతన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎలా పెడతావు? సరే ఆయన మిస్టేక్ చేసాడా, నువ్వు అదే మిస్టేక్ చేస్తున్నావా? ఇప్పుడు నేను చేయలే మేడం, అనుకోకుండా మా ఇద్దరికి పరిచయం అయింది అంతే మేడం. చుట్టాలంటావు, ఫ్రెండ్ అంటావు, పరిచయం అంటావు. చూడండి మేడం, మీరే చూడండి మేడం. ఆయన చెప్పింది ఏంటంటే, నేనున్నాను, నేను పెళ్లి చేసుకుంటానులే, నీకు ఏ బాధ లేదు, నేను చూసుకుంటాను, నాకు కూడా మ్యారేజ్ అవ్వలేదు, నేను చేసుకుంటానని నేను చెప్పింది మేడం. ఎలా చెప్పాడు అన్నమాట? నువ్వు నాకు అసలు ఇక్కడ పెళ్ళైన విషయం చెప్పలేదు, మళ్ళీ భర్త దగ్గరకు వచ్చిన విషయం చెప్పలేదు. పిల్లలు ఉన్నారు నాకు, కానీ అంతా రిలేషన్షిప్ ఇప్పుడు ఏమయ్యా నాకు రిలేషన్షిప్ లేదు, ముందు చెప్పలేదు. నేను చేసుకుంటానని చెప్పింది. ఒక్క నిమిషం లత, ఒక్క నిమిషము. నువ్వు నీకు పెళ్ళి అయ్యి నువ్వు హస్బెండ్తో మళ్ళీ వచ్చి ఉంటున్నావు అన్న విషయం ఆ డాక్టర్ గారికి చెప్పలేను. ఫస్ట్ ఆగమ్మా, డాక్టర్ గారికి ఎందుకమ్మా, ఆయనకేం అవసరమ్మా నీ మీద చెప్పడానికి? ఇంకొకటి ఏంటంటే మేడం, అసలు ఈయన పిల్లలకి భవిష్యత్తు కోసం డబ్బులు ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఇంట్లో ఉండి చూసుకుంటున్నాడు, ఇంత చేస్తుండగా మరి ఆ డాక్టర్ దగ్గర 3-4 లక్షలు తీసుకోవాల్సిన అవసరం మరి ఈమెకేమొచ్చింది? అదే నేను అడుగుతున్నా, ఈ డబ్బు ఏమైంది మరి? నేను అప్పులు చేసినా మేడం. ఎవరి కోసం చేసింది? ఎవరి కోసం చేసింది మేడం? అప్పులు చేసినా మేడం. ఏం అప్పులు? అక్కడ ఉన్నప్పుడు అప్పులు చేసినా మేడం, ఎందుకంటే ఆయన డ్యూటీ లేదు, ఏమీ లేదు, ఉద్యోగం లేదు, నాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు, కొట్టివాడు. పిల్లల్ని చూసుకోవడానికి నేను అప్పులు చేసినా మేడం. అంటే ఈ లింక్ సెకండ్ హస్బెండ్ ఉన్నప్పటి నుంచే ఉంది. అదే అవును, 2 సంవత్సరాల నుంచి కాదు. కాదు సార్, ఇతని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అప్పులను తినేస్తుంటే ఇతని దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి అప్పు తీర్చాను సార్. ఆడ అప్పు తీసుకుని కూడా అక్కడ కూడా కంపల్సరీగా
అక్కడ రిలేషన్షిప్ ఉంది సార్, అందుకోసమే అక్కడ డబ్బులు టార్చర్ పెట్టింటాడు, ఇక్కడ మళ్ళీ రిలేషన్ పెడతానండి. ఖచ్చితంగా చెప్తున్నాను ఇది. ఏ అంట సార్, నువ్వు ఊహించుకొని మాట్లాడుకో. ఏ అంటే కొడుతుంది కూడా. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. నాకు కూడా బాధ ఉంటది కదా సార్, నేను ఆడదాన్ని, నా బాధ కూడా వినండి సార్. అమ్మ తల్లి, ఇంకో 10 సార్లు నేను ఆడదాన్ని, నన్ను కన్సిడర్ చెయ్యండి ఇట్లాంటి మాటలు అనబాకు తల్లి. 3 4 మెయింటైన్ చేసుకుంటూ నేను ఆడదాన్ని నా మీద జాలి చూపించమని అనకను మా తల్లి. ఎవరు కూడా నా నిజాయితీ కూడా నిరూపించుకోలేకపోతే. నిజాయితీనా? ఏది 3 4 సంబంధాల్లో నిజాయితీ? నేను అతనితో రిలేషన్షిప్ లో ఉన్నా, నేను చెప్పినాగా, చెప్పలేదా? నేను ఆ తప్పు నేను ఒప్పుకున్నా, నేను చేస్తున్నాను. నువ్వు మీ నోట్ నుంచి చెప్పలేదు, మీ హస్బెండ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టేదాకా మాకు తెలియదు ఇలాంటివి కూడా మీరు పెట్టుకున్నారని. ఆయన రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, ఆయన ఎవరినో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు నా దగ్గర కూడా ఫోన్లు ఉంటే నేను కూడా అట్లా కాదమ్మా, ఒకళ్ళు తప్పు చేస్తున్నారని మనం కూడా తప్పు చేస్తామా? చేయలేదు కానీ తప్పనిసరిలో నేను చేయాల్సి వచ్చింది ఆయనతో, లేకపోతే నేను చెయ్యాలి. అదేదో బయట ఉండి చేసేది ఉంటే మళ్ళీ ఆయన జీవితంలోకి ఎందుకు వచ్చి ఇంకొక ఆడదాన్ని ఉంటే ₹1 ఇవ్వట్లా, వాళ్ళ దగ్గర అప్పులు చేసిన వాళ్ళు వాళ్ళు నన్ను తినేస్తారు. నాకు నువ్వు కావాలని చెప్పేసి నేను పోలేదు మేడం, తనే వచ్చింది. నేను బాబు ఒక మాట, ఇప్పుడు మేము అడిగేది అదే, కొంచెం తనని పూర్తిగా మాట్లాడి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే నేనే పోయినా అనేది చెప్పి క్రియేట్ చేస్తాను. నేనేం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు బాబు, సుబ్బారావు అండ్ లత మీ ఇద్దరికి కూడా చెప్తున్నా వినండి. ఆమె ఎంత క్రియేట్ చేసుకున్నా, నువ్వెన్ని చెప్పినా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అంత సాక్ష్యాధారాలు లేకుండా మీరు చెప్పిందంతా వినేసి చెప్పే మనుషులు ఏం కారు. మొత్తం లీగల్గా అన్ని బయట తీసి మీకు ఎవ్వరికి ఏ న్యాయం జరుగుతుందో అదే చేస్తారు. సార్ అయితే పర్టికులర్గా న్యాయం ఉన్న వైపే మాట్లాడతారు, వాళ్ళకి న్యాయం చేసే పంపిస్తారు. నువ్వెంత ఆవేశపడి అరిచినా, ఆమెన్ని అబద్ధాలు చెప్పుకున్నా ఇక్కడ ఏవి చెల్లు. అర్థమవుతుందా? ఇప్పుడు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? 3-4 లక్షలు నేనైతే ఇవ్వలేను. మా ఆయన, ఎందుకంటే ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ఆయన తీర్చుకుంటాడు. నేనెందుకు ఇస్తాను మేడం? నాకు అడిగి తీసుకునిందా అంటే నేను డబ్బులు ఇస్తాడు, నువ్వు డబ్బులు ఇవ్వు, నేను ఆ పిల్లల్ని పంపిస్తానని చెప్పేసి నేను ఇప్పించుకున్నాను. నేనేమన్నా వీళ్ళు లోపల ఏమేమి మాట్లాడుకున్నా నాకు తెలీదు, వీళ్ళు లోపల ఏమేమి చేసుకుంటారో తెలీదు. ఇప్పుడు నన్ను ఇరికిస్తా అంటే ఇక్కడ ఆస్తి కావాలి, ఇక్కడ డబ్బులు కట్టాలి వీడికి. అంటే ఇప్పుడు మీరేమో డబ్బులు తీసుకుంటారు, మీ భర్త ఏమో తనకు కడతాడా? ఏందమ్మా ఏం మాట్లాడుతున్నాను? సుఖం కావాలి, డబ్బులు కావాలి, దానికి అప్పు కట్టడం వల్ల నేను కట్టాలి. అయినా డాక్టర్ గారు డబ్బులు మీరు 3-4 లక్షలు అట్లా ఇచ్చారని నాకు అర్థమైతే లేదు. నన్ను అడిగిచ్చాడా సార్? నిన్నేమనట్లేదు కదా, అవసరమని తీసుకున్నారు. ఏమని అడిగి తీసుకున్నారు? అవసరమని తీసుకున్నారు, అప్పులు కట్టాలని. మళ్ళీ ఇస్తాను, ప్రెసెంట్ ఇప్పుడు ఇవ్వు, నీకు తర్వాత ఇస్తానని చెప్పారు. అలా అని చెప్పావా? లేకపోతే ఇంకొకరిని కూడా ఉంచుకుంటాను, ఇంకొకరి దగ్గర. ఒక నిమిషం, నువ్వు అన్నావు నీ కష్టాల్లో నేను సుఖాల్లో పాలు పంచుకుంటాను, నీ కష్టం నేను తీరుస్తాను, ఏముందో చెప్పంటే నాకు డబ్బులు ఇలా అప్పుంది ఇస్తావా అంటే ఇచ్చావు, అంతేగాని మళ్ళీ నాకు నోట్లు రాసి ఇచ్చావా, లేకపోతే నేను అప్పు తీరుస్తానని ఇచ్చావు. మొత్తం పాయింట్లు మాట్లాడుతుంది సార్. కష్టాల్లో పాలు పంచుకుంటుంది, పంచుకోవడం లేదు. ఇంకా నువ్వేం చెప్పావు? నువ్వు ఏడవకు, నీకేం కష్టమో నాకు చెప్పు, నేను తీరుస్తాను అన్నావు, తీర్చావు. మళ్ళీ నన్ను ఇప్పుడు నుంచి తెమ్మంటే నేను ఎలా తీసుకొస్తాను? ఎక్కడి నుంచి కదా? ఇప్పుడు ఆమె మీతో పాటు ఉన్నది, మీరు అనుభవించారా తనతోటి? సరే, ఆమె 1.25 లక్షలు చెప్తుంది, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకపోవడం అది మీ మిస్టేక్. ఇప్పుడు తను ఏదో తన బాధలలో ఉన్నదని మీరు డబ్బులు ఇచ్చారండి, తను వాడుకున్న డబ్బులు, నా డబ్బులు నాకు ఇవ్వు అంటే ఎట్లా ఇస్తుంది? మీరే చెప్పండి, ఎట్లా ఇస్తుంది? అట్లీస్ట్ ఏదైనా ప్రూఫ్ పెట్టుకోవాలి, లేదంటే డీటెయిల్స్ తీసుకోవాలి. ఏది లేకుండా అడగగానే చేతిలో పెట్టేస్తే. ఆమె దగ్గర కూడా 3 పిల్లలు మేడం, 3 పిల్లల్ని పోషించుకోవాలి, తనకి కావాలి. మనం అన్ని విధాలుగా ఆలోచించాలి సార్. ఆలోచించే దానిలోనే అందులోనే ఎక్కువ బాధ కలుగుతుంది సార్. ఏంటంటే 2 ఆడపిల్లలు సార్, 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఆమె ఈ రిలేషన్షిప్స్ ఏంటి మొగుడితో వదిలేసి ఏం మాట్లాడుతున్నావు అమ్మా? పదే మా కూలీ పని చేసుకొని బతుకమ్మా, కూలీ పని చేసుకొని అంటున్నారు కదా, వీళ్ళు తీసుకున్నారు కదా సార్. ఏ రకంగా ఇచ్చారు, ఏ ప్రూఫ్ మీద ఇచ్చుకున్నారు అడగండి. మేడం అడిగారు కదా, అప్పుడు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారా ఏం జరిగిందని? మేడం అడిగేసారు, అయిపోయింది. సార్ని అనడం కూడా అయిపోయింది. ఏందండి మీరు ఇట్లా వినియోగించుకున్నారు కాబట్టి మీరు ఇచ్చారని కూడా అనడం అయిపోయింది. ఎన్నిసార్లు చెప్తాం బాబు మేము కూడా? ఉంటున్నాం సార్, మళ్ళీ కానీ ఈ శరీర లేదు. సరే, ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉండడం కూడా లీగల్ గా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసి ఉన్నారు, మళ్ళా కలిసి సహజీవనం చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి మీ పిల్లల మీద ప్రేమ ఉంటే పిల్లల్ని తీసుకుంటారా? తీసుకుంటా సార్, పిల్లల్ని తీసుకుంటా సార్. ఇప్పుడు మీరు కూడా అమ్మా, ఒకవేళ మీకు అతను నచ్చిందంటే
ఓకే అంటే మీరు పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా వద్దు అని అనట్లేదు, డబ్బులు కూడా తీసుకున్నారు, అతను కూడా పెళ్లి చేసుకుంటారా? చేసుకోనండి. చేసుకుంటానన్నారు కదా, మరి ఆమె ఏడుస్తున్నది, మరి ఆమెకి ఏదైనా సొల్యూషన్ కావాలి. ఇన్ని జరిగిన తర్వాత నేను ఎట్లా చేసుకుంటానండి? చేసుకోరా మీరు? చేసుకోను. సరే మీ డబ్బుల మీద ఆశ ఉందా మీకు? లేదండి. డబ్బులు వదులుకోండి, ఎందుకంటే అయిపోయింది. ఇప్పుడు ఈమె ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కూడా మీరు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు, ఉల్టా మీ మీద కేసులు పెట్టేటోళ్ళు, కేసులు పెడతారు కూడా. డబ్బులు అనేది మీకు కావాలంటే మీరు లీగల్ గా ఫైట్ చేయొచ్చు అండి, దానికి ఒక సివిల్ సూట్ వేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమని చెప్తారు రీజన్, ఆమె అవసరాలు తీర్చడానికి మీరు ఇచ్చారు, అప్పు రూపం తీయలే, అప్పు అని ఎక్కడ కూడా రాసలేదు. ఇక్కడ ఆమె మీ ఇద్దరి ప్రేమ బంధంలో ఏదో డబ్బులు ఇచ్చారు మీరు, అది అప్పుగా ఇస్తున్నా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలని ఎక్కడ కూడా మీరు చెప్పలేదు. అది కాదు, డబ్బులు ఇవ్వమంటే ఆమె ఇవ్వదు, ఎందుకంటే ఆ డబ్బులు కూడా ఆమె అప్పులకు ఇచ్చేసింది. మళ్ళీ ఆమెకు డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఆమె ఒక 10 దగ్గర అప్పులు చేయాలి, మళ్ళీ 10 మిస్టేక్లు చేయాలి, అదంతా ఆమె చేయలేదు. సో కాబట్టి ఒకటే సార్, మీరు దూరంగా ఉన్నారంటే దూరంగా ఉండండి. ఓకే అమ్మా, ఇప్పటికైనా మారు, ఎవరైనా మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో, పిల్లల్ని మంచిగా చూసుకో. మీ మీద ఉన్న భారం, 3 పిల్లల భారం కూడా మీ హస్బెండ్ తీసుకుంటా అన్నాడు. ఇలాంటి పనులు మాత్రం చేయకు, ట్రాప్ చేయడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇలాంటివి చేయకు. ఇలాంటిది అనైతికం, మంచిది కాదు, విలువలు ఉండవు ఇలా చేస్తే. సరేనా? ఏది ఉన్నా కూడా మీ భర్తతో ఒకవేళ పెళ్లి చేసుకుంటే చేసుకోండి సార్ మీరు కూడా, ఎందుకంటే ఫస్ట్ హస్బెండే కదా. ఏం చేయాలి సార్, ఇంత టార్చర్ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ పెళ్లి మీద నాకు విరక్తి. మీరు బయట కూర్చోండి, అది ఏదైనా పేపర్లు ఏదైనా రాయించుకొని మనము చేద్దాం, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాయించి, మళ్ళీ మీ జీవితంలో ఎవరెవరు రాకూడదు అని రాయించి మీరు ఉండేది. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ మీరు టార్చర్ చేయడం చేయకండి డాక్టర్ గారు, మళ్ళీ డబ్బులు అది అది. కూర్చోండి అమ్మా, అక్కడ కూర్చోండి, సార్ వస్తారు మీతో రాయిస్తారు. నమస్కారం. నమస్తే, కూర్చోండి. చూశారు కదండి, లతా సుబ్బారావుల మధ్య సమస్యని ఇక్కడ దాకా తీసుకువచ్చారు, వాళ్ళ వాదనని ఇంతసేపు వినిపించారు. కానీ ఒక భార్య భర్త మధ్యలో గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయి మళ్ళీ వాళ్ళు వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ అది వద్దనుకొని మళ్ళీ వచ్చి సహజీవనం చేస్తూ ఉన్న వివరం ఇక్కడ దాకా వచ్చింది. కానీ ఇట్లాంటి వివరాల్లో కూడా హై ప్రొఫైల్స్ ఉన్నవారు కూడా ఇరుక్కోవడం అనేది ఒక శోచనీయం అన్నమాట. మేడం, అలాగే ఇప్పుడు ఈ లత లాంటి వాళ్ళు వేరే వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వేరే వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. అందులో కూడా ఇప్పుడు ఒక డాక్టర్ని ఇరికిచ్చేసిందండి ఆవిడ. ఇట్లాంటి ఆడవాళ్ళకి అసలు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ కావచ్చు, అసలు 3 పిల్లల తల్లండి, అలాంటి వాళ్ళకి కొంచెం చెప్పి, ఎందుకంటే సమాజం మొత్తాన్ని కూడా ఇక్కడ దూషించడం అనేది జరుగుతుంది కదా, సో అలాంటి వాళ్ళకి మనం ఎలా చెప్పగలుగుతామండి? అయితే మేడం ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు మొదటగా మోసపోతున్నాము అని భ్రమపడుతున్నారు. ఎందుకంటే మొదటగా వాళ్ళకి తెలియట్లేదు, ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. భర్త చేతిలో తనంతట తానే కనీస చిన్న చిన్న విషయాలను కూడా భరించేటువంటి శక్తిని కోల్పోయి వాళ్ళంతట వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అలా ఒకవేళ నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే బయటకు వచ్చిన ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నట్టయితే అక్రమ సంబంధాలకి వెళ్ళకండి. వెళ్ళకుండా గవర్నమెంట్ ఎన్నో షెల్టర్స్ని ఇస్తున్నారు, ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నారు, ఎన్నో ఎంటర్ప్రినర్గా అవ్వడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. అలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి, లేదంటే షెల్టర్లలో ఉండండి, పిల్లల్ని గురుకులాలోనో లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలోనో వేయండి. అంతేకాని ఇవన్నీ వదిలిపెట్టేసి డబ్బులే కావాలి, నేను డబ్బులే తింటాను, డబ్బులతోటే పడుకుంటానని అక్రమ సంబంధాలకు వెళ్ళి వాళ్ళ మనశ్శాంతిని కోల్పోయి ఫ్యామిలీలో మనశ్శాంతిని కోల్పోయేలాగున చేసి పిల్లల జీవితాలని వాళ్ళని రోడ్డు మీకు తెచ్చుకుంటున్నారండి. దయచేసి ఇలాంటి పొరపాటు చేయకండి. నమస్కారం.